హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీరు రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. అదే విధంగా ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ గా ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ 9th జేడియా మొబైల్ కాంగ్రెస్ 2025కి సంబంధించి 9వ జేడియా మొబైల్ కాంగ్రెస్ సంబంధించిన థీమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇన్నోవేటెడ్ టు ట్రాన్స్ఫార్మర్. ఇది ఈ ఏడాది థీమ్ అని చెప్పి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్లీ శ్రీ జ్యోతిరాదిత్య ఆదిత్య ఎం సింధియా, మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ కి సంబంధించి మినిస్టర్ కింద కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ కి పనిచేస్తున్న శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈవిడ రీసెంట్ గా 9వ ఎడిషన్ కి సంబంధించి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సంబంధించి థీమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ థీమ్ ఏంటనేది చూసినట్టయితే ఇన్నోవేటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ అనే థీమ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 9వ ఎడిషన్, అంటే ఇది 9వసారి జరుగుతున్న సభ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెకండ్ పాయింట్ లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 విల్ బి హెల్డ్ ఫ్రమ్ 18 to 11th October 2025 అట్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీ. దీనికి సంబంధించి ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మన యొక్క ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ లోని జరగనుందని చెప్పడం జరిగింది. ఎప్పటి నుండి అని చూసినట్టయితే 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు అక్టోబర్ 2025న దీనికి సంబంధించి కన్వెన్షన్ అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్ పాయింట్ లో చూసినట్టయితే ది ఈవెంట్ విల్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ సెక్టర్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సొసైటీ అండ్ సస్టైనబిలిటీ. మౌలిక సదుపాయాలతోటి సమాజానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక అవగాహన తీసుకురావడానికి, డిజిటల్ పరివర్తనకు సంబంధించి ఒక శక్తిగా మార్చే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చేయనున్నారని చెప్పడం జరిగింది. అయితే ఫోర్త్ పాయింట్ లోని ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎవరు చేస్తున్నారు అనేది చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ది సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థలు కలిసి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025కి సంబంధించి ఢిల్లీలోని యశ్వభూమి కన్వెన్షన్ సెంటర్ లోని కండక్ట్ చేయనున్నారు. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే కిలోవియా వాల్కనో దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఫ్యూజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. ఇటీవలే ఫ్యూజ్ లోని కనిపించిన కిలోవియా అగ్నిపర్వతం ఏ దేశంలోని ఉందని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అయితే దీనికి సంబంధించి పర్టికులర్ బిట్స్ అనేది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే ఈ యొక్క కిలోవియా వాల్కనో ఎక్కడ బ్లాస్ట్ అయ్యింది అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన లొకేషన్ అనేది చూసినట్టయితే అవావాయాలోని బిగ్ ఐలాండ్ లోని దీనికి సంబంధించి విపక్తి అనేది జరిగింది. సుమారుగా ఇది 1000 అడుగులు ఎత్తుకు చేరుకొని ఈ యొక్క లావాజలం అనేది బయటికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతంలోని ఈ యొక్క కిలోవియా ఒకటని చెప్పడం జరిగింది. ఇది అమెరికాలోని హవాయా రాష్ట్రంలోని హవాయా దీవులోని ఆగ్నేయ విభాగంలో ఉన్న కవచం తరహా అగ్నిపర్వతం అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క వాల్కనో స్టాండర్డ్ చూసినట్టయితే సుమారుగా 4190 ఫీట్ అడుగులు వెళ్ళగలదని చెప్పడం జరిగింది. అది ఎక్కడి నుండి? ఎబో సీ లెవెల్ అంటే సముద్రం యొక్క పై భాగం నుంచి సుమారుగా 4190 కిలోమీటర్ల ఎత్తుకి ఇది పేలగలదని వారు చెప్పడం జరిగింది. ఎంతకు మించి అయితే అడిగే అవకాశం అయితే లేదు. ఎక్కడైతే ఈ యొక్క లాలాజలం వచ్చిందో ఆ యొక్క ప్లేస్ నేము, తర్వాత ఏ కంట్రీ, దీని యొక్క నేమ్ మాత్రమే అడుగుతారు. ఆ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఈజ్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇచ్ మినిస్ట్రీ. నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఏ మంత్రివర్గ శాఖ యొక్క వస్తుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే మనకి ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే రీసెంట్లీ ది 38th మీటింగ్ ఆఫ్ ద సెంట్రల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ వాజ్ హెల్డ్ అండర్ ద
చైర్మన్షిప్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ చార్జ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 38వ సభ యొక్క 38వ మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క మీటింగ్ లోని సెంట్రల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో స్టేట్ మినిస్ట్రీ ఎవరైతే ఉంటారో ఆయన ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది తీసుకోవచ్చని చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క పరిధిలో పూర్తి స్థాయిలో యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే గతంలో చూసుకున్న దానికంటే ఇప్పుడు మరుగైన స్కాలర్షిప్ కూడా ఇచ్చే ఉద్దేశం ఉందని చెప్పడం జరిగింది. అది ఏ విధంగా అనేది కూడా తెలుసుకుందాం. ది కౌన్సిల్ రికమెండెడ్ ఏ 36% increase in stipend under the National Apprenticeship Promotion Scheme and the National Apprenticeship Training Scheme. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో అప్రెంటిస్షిప్ స్కీమ్ అనబడికి చాలా మందికి స్టైఫండ్ అనేది 4,000 5,000 వరకు ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని 36% ఇంక్రీజ్ చేసి మినిమం 10,000 15,000 వరకు మంత్లీ స్టైఫండ్ వచ్చేలాగా ఈ యొక్క స్కీమ్ ని మరుగుపరచడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2016 ఆగస్టు 19 ప్రారంభించింది. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ను నిర్వహించే సంస్థలకు ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ యొక్క లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెరుగైన స్కిల్ అందించడం, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిస్షిప్ లోని పాల్గొనాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది 2025 బ్రేక్ త్రూ ప్రైజ్ ఇన్ ఫండమెంటల్ ఫిజిక్స్? ఫండమెంటల్ ఫిజిక్స్ లోని 2025 బ్రేక్ త్రూ ప్రైజ్ యొక్క ప్రాథమిక దృష్టి ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, రీసెర్చ్ బేస్డ్ ఆన్ డేటా ఫ్రమ్ సిఈఆర్ఎన్ఎస్ లార్జ్ ఆండ్రాయిడ్ కొలైడర్ ఆండ్రాన్ కొలైడర్ రన్ టు ఎక్స్పెరిమెంట్ మీద దీనికి సంబంధించి ప్రాథమిక దృష్టి అనేది ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఫండమెంటల్ ఫిజిక్స్ లోని 2025 బ్రేక్ త్రూ ప్రైజ్ సిఈఆర్ఎన్ఎస్ కు చెందిన లార్జ్ హైడ్రాన్ కొలైడర్ రన్ టు డేటా ఆధారంగా సైంటిఫిక్ పేపర్లు రచయితలను ఎంపిక చేసిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే 2015 నుంచి 2024 జూలై 5 మధ్య ఈ డేటాను సేకరించారని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ థర్డ్ పాయింట్ లో చూడొచ్చు. థర్డ్ పాయింట్ చూసినట్టయితే ది అవార్డ్ రికగ్నైజ్డ్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ సిఈఆర్ఎన్ఎస్ ఫోర్ మేజర్ ఎక్స్పెరిమెంటల్ కొలాబరేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన ద మేజర్ 4 కొలాబరేషన్స్ ఏంటని చూసినట్టయితే అట్లాస్, సిఎంఎస్, ఏఎల్ఐసిఈ, ఎల్హెచ్సిబి ఇవన్నీ కూడా మీకు తెలుసు. అట్లాస్ అంటే అందరికి తెలుసు కదా, మ్యాపింగ్ గూగుల్ మ్యాప్ ఏదైతే ఉందో మన యొక్క 10th క్లాస్ మీరు చూసే ఉంటారు. మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అట్లాస్ మ్యాప్స్ అని కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్త్ పాయింట్ లోని ది 3 million ప్రైజ్ విల్ సపోర్టెడ్ గ్రాంటెడ్ ఫర్ డాక్టరల్ స్టూడెంట్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ద ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మనం చూసినట్లయితే $3 million ప్రైజ్ పాల్గొనే సంస్థల నుండి డాక్టర్లు విద్యార్థులకు గ్రాంట్లకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏదైనా మీకు అర్థం కాకపోయినా వీడియో స్టాప్ చేసి మీరు ఓన్గా రీడ్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5వ క్వశ్చన్ చూసినట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ? రీసెంట్ గా ఎవరు న్యూ డైరెక్టర్ గా ఎంపికయ్యారు? దేనికి? మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి రీసెంట్ గా న్యూ డైరెక్టర్ అనేది రావడం జరిగింది. ఆయన పేరు అనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ, రామ్ మోహన్ ఎంకే నూతన డైరెక్టర్ గా నియమితులవడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రామ్ మోహన్ ఎంకే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. మీ అందరికీ తెలుసు మెరైన్ అంటే సముద్ర తీరంలో ఉన్న మెరైన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి నూతన డైరెక్టర్ కింద ఎంపిక అవడం జరిగింది. అంటే సముద్రం ద్వారా ఎక్స్పోర్ట్ అయ్యే థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటి మొత్తానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క రామ్ మోహన్ ఎంకే ఈయన నూతన డైరెక్టర్ కింద ఎంపిక అవడం జరిగింది. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఈజ్
అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ ఏ పిహెచ్డి ఫ్రమ్ ICAR-CIFE. ఈయన ICAR-CIFE నుండి ఆయన పిహెచ్డి పొందడం జరిగింది. ఆ క్వాలిఫికేషన్ మేరకు ఆయనకి ఈ యొక్క పోస్టింగ్ అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదే విధంగా మెరైన్లోని ఈయన పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కూడా కంప్లీట్ చేశారని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇందులో ఆయన యొక్క కీ రోల్ ఏంటనే చూసినట్టయితే, అదే విధంగా ఈ యొక్క జాబ్లోని ఆయన యొక్క కీ రోల్ అనేది చూసినట్టయితే మార్కెటింగ్, క్వాలిటీ, ఇన్సూరెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటికి ఈయన పూర్తి బాధ్యత అనేది వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ఆల్సో ఎల్డెడ్ ద పొజిషన్ ఆఫ్ ద రెసిడెంట్ డైరెక్టర్ ఇన్ టోక్యో డ్యూరింగ్ ఈజ్ ఏ టర్న్ఓవర్ ఎట్ MPEDA. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన ఆల్రెడీ రెసిడెంట్ డైరెక్టర్ కింద ఉండడం జరిగింది. ఎక్కడ? టోక్యోలోని. డ్యూరింగ్ ఈజ్ ఎ టర్న్ఓవర్ ఎట్ MPEDA. MPEDA అంటే అర్థం ఏంటి? మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన డైరెక్టర్ కింద హోదాలో కూడా ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో పని చేసిన సమయంలోని టోక్యోలోని రెసిడెంట్ డైరెక్టర్ హోదాను కూడా ఆయన నిర్వహించారని చెప్పడం జరిగింది. 6వ క్వశ్చన్ చూసినట్టయితే వేర్ వాజ్ ద క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇనాగ్రేటెడ్ బై DRDO ఆన్ May 27, 2025. మే 27, 2025న DRDO సంస్థ రీసెంట్ గా క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ని ఇనాగ్రేట్ అనేది చేసింది. అయితే అది ఎక్కడ అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, ఢిల్లీ. ఆప్షన్ డి, ఢిల్లీ. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇనాగ్రేటెడ్ బై DRDO ఇన్ ఢిల్లీ. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఆన్ May 27, 2025 ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై DRDO ఇన్ ఢిల్లీ అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. 2025 May 27న ఢిల్లీలోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కింద క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ని వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద DRDO అని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా థర్డ్ పాయింట్ చూసినట్టయితే థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ది ఫెసిలిటీ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ సమీర్ వి కామత్. డాక్టర్ సమీర్ వి కామత్, చైర్మన్ ఆఫ్ DRDO అండ్ సెక్రటరీ ఆఫ్ ద డిఫెన్స్ R&D అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ది ఫెసిలిటీ వాజ్ ఇనాగ్రేటెడ్, వీటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క డిపార్ట్మెంట్ క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన సదుపాయాలు ఏదైతే ఉంటాయో వాటికి రెస్పాన్సిబిలిటీగాన డాక్టర్ సమీర్ వి కామత్ అండ్ చైర్మన్ ఆఫ్ DRDO అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పడం జరిగింది. అదే విధంగా 4వ పాయింట్ చూసినట్టయితే ది సెంటర్ ఎయిమ్స్ టు అడ్వాన్స్ ఇండోజెనిక్ రీసెర్చ్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ పర్పస్. ఇక్కడ మనకి ఫోర్త్ పార్ట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం క్వాంటమ్ టెక్నాలజీలోని స్వదేశీ పరిశోధనలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ యొక్క లక్ష్యాన్ని చేపట్టిందని చెప్పడం జరిగింది. 7వ క్వశ్చన్ చూసినట్టయితే హూ వాజ్ పోస్టమస్లీ అవార్డెడ్ ది Padma Bhushan in 2025 for contribution to Indian folk music. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టమస్లీ అంటే అర్థం మరణం అనంతరం అనే అర్థం. భారతీయ జానపద సంగీతానికి చేసిన సేవలకు గాను 2025లో మరణ అనంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న వారు ఎవరని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, శారదా సిన్హా. ఆప్షన్ బి, శారదా సిన్హా. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ లోని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రెజెంటెడ్ ది పద్మ అవార్డ్ టు 69 డిజిగ్నేషన్స్ ఇండివిజువల్స్ అని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 69 మంది విశిష్ట వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రదానం చేశారు. అయితే వీటికి సంబంధించి ఢిల్లీలోని రాష్ట్ర భవనంలోని ఈ కార్యక్రమం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ లో చూసినట్టయితే ఈ కార్యక్రమం 2025లో రెండో పౌర పట్టబడి వేడుకలను గుర్తించిందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చూసినట్లయితే దిస్ ఈవెంట్ మార్క్డ్ ద సెకండ్ సివిల్ ఇన్వెస్టిగేషన్ సిరోమనీ ఆఫ్ 2025 అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమం 2025లో రెండవ పౌర పెట్టుబడి వేడుకలను గుర్తించిందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా 4వ పాయింట్ చూసినట్టయితే ఇందులోని 3 విభాగాలు ఉంటాయి. పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 57 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయని ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఏటా కూడా ఇందులోని 3 పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 57 పద్మశ్రీ అవార్డులు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. మొత్తం కలిపి 69 అవార్డ్స్ అనేది ప్రతి ఏడాది కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, పద్మభూషణ్ ఎన్ని ఇచ్చారు, పద్మ విభూషణ్ ఎన్ని ఇచ్చారు, పద్మశ్రీ ఎన్ని ఇచ్చారు అని. మీరు ఈ ఫస్ట్ 2 గుర్తెట్టుకుంటే లాస్ట్ ఆటోమేటిక్గా హైయెస్ట్ నెంబర్ అనేది గుర్తుంటుంది. 3 పద్మవిభూషణ్ 3 పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 57 పద్మశ్రీ అవార్డులు, మొత్తం మీద 69 ఇవ్వడం జరిగింది. అదే విధంగా 5వ పాయింట్ చూసినట్లయితే జస్టిస్ జగదీష్ సింగ్ కహారీకు పద్మ విభూషణ్ లభించింది. ప్రజా వ్యవహారాలకు ఆయన చేసిన సేవలకు గుర్తించి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అదే విధంగా 6వ పాయింట్ చూసినట్లయితే ప్రముఖ చిత్రకారుడు కుముదిని రజనీకాంత్ లికియా కూడా పద్మ విభూషణ్ అందుకున్నారని చెప్పడం జరిగింది. కళారంగంలోని విశేష కృషి చేసినందుకు గాను ఆయనకి యొక్క పురస్కారం లభించిందని చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఫ్లోక్ సింగర్ శారదా సిన్హా అడిగితారు, ఈ యొక్క శారదా సిన్హా దేనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి. ఈయన ఫ్లోక్ సింగర్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. అయితే ఈయనకి మరణం అనంతరం పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 8వ క్వశ్చన్ చూసినట్టయితే 8వ క్వశ్చన్, వాట్ ఈస్ ద గోల్ ఇయర్ ఫర్ డెలివరింగ్ ఇండియాస్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అండర్ ది AMCA ప్రోగ్రామ్. ఇక్కడ మనం చూసినట్టయితే AMCA కార్యక్రమం కింద భారతదేశం యొక్క 5వ తరం ఫైటర్ జెట్ ను డెలివరీ చేయడానికి కొరకు లక్ష్యం ఏ సంవత్సరం అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఏ సంవత్సరం కల్లా ఈ యొక్క ఫైటర్ జెట్ అనేది రెడీ చేసి మన యొక్క ఇండియాలో ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. అది ఏ సంవత్సరం అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి 2035. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ అప్రూవ్డ్ ది ఎగ్జిక్యూషన్ మోడల్ ఫర్ ఇండియన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ సంబంధించి మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ఆమోదం చేశారని చెప్పడం జరిగింది. అదే విధంగా అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయన ఇనిషియేట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా 3rd పాయింట్ చూసినట్టయితే ది AMCA ఈజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ద అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే AMCAకి ఫుల్ ఫామ్ ఏంటి? అడ్వాన్స్డ్ మీడియా క్యాబినెట్ ఎయిర్ క్రాఫ్ట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అయితే ఈ యొక్క కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ద స్టెల్త్ క్యాపబుల్ మల్టీ రోల్ ఫైటర్ ఫర్ ద ఇండియా ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా చూసినట్టయితే 4వ పాయింట్ చూసినట్టయితే DRDO చైర్మన్ సమీర్ వి కమంత్ స్టార్టెడ్ దట్ ద ప్రాజెక్ట్ అఫీషియల్లీ ఇన్ 2024. దీనికి సంబంధించి అఫీషియల్ గా స్టార్ట్ చేసింది ఎవరని చూసినట్లయితే మన యొక్క DRDO చైర్మన్ అని చెప్పొచ్చు. అది ఎప్పుడనేది చూసినట్టయితే 2024లోని దీన్ని అఫీషియల్ గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వాటిని ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చింది ఎవరు? మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అదేవిధంగా 5వ పాయింట్ చూసినట్టయితే హీ కన్ఫర్మ్డ్ ది గోల్ ఈజ్ టు డెలివరీ ద ఎయిర్ క్రాఫ్ట్ బై 2035. ఆయన 100% కన్ఫర్మ్ గా చెప్పారు. ఏమని? 2035 నాటికి ఈ యొక్క విమానాన్ని డెలివరీ చేయడం లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 9వ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి వినండి. ఇక్కడ మనం చూసినట్టయితే మోర్ దెన్ బిట్స్ అనేవి సైన్స్ రిలేటెడ్ గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సైన్స్ రిలేట్ అన్నప్పటికీ డిఫెన్స్, ఇస్రో, నాసా ఇలాగా టెక్నాలజీ పరంగా మోర్ దెన్ బిట్స్ అనేవి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం కూడా ఉంది. మనం చెప్పే కంటెంట్ ప్రతిదీ కూడా రైల్వే, పోలీస్ ప్రతి దానికి కూడా కామన్ సిలబస్. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. 9వ క్వశ్చన్ చూసినట్లయితే రీసెంట్లీ హూ గెట్స్ 1 year ఎక్స్టెన్షన్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ DRDO. DRDO చైర్మన్ గా ఏడాది పొడిగింపు ఎవరికి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ సమీర్ వి కమంత్.
డాక్టర్ సమీర్ వి కమంత్ కి ఇంకో 1 సంవత్సరం పాటు పొడిగింపు అనేది చేశారని చెప్పడం జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ లో ఏం చెప్పారో చూద్దాం. రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ కార్యదర్శి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ కింద డాక్టర్ సమీర్ వి కమంత్ పదవి కాలాన్ని 2026 మే 31 వరకు పొడిగిస్తూ కేబినెట్ నియామకాలు కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బిట్టు ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే 2026 మే 31 అంటే ఏ తేదీ వరకు ఈయన యొక్క పదవి కాలం పొడిగించారని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు టక్కుమని ఆన్సర్ 2026 మే 31 అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అయితే డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందనేది మీరందరూ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇస్రోకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ మనం 10వ క్వశ్చన్ చూసినట్లయితే హూ స్కేల్స్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ అన్ప్రెసిడెంట్ 31st టైం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని 31సారి ఎవరు అధిరోహించిన వ్యక్తి ఎవరని చెప్పి అడగడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి ఆప్షన్ డి కామి రితా షరీఫా అనే వ్యక్తి 31సారి మౌంట్ ఎవరెస్ట్ అనేది అధిరోహించడం జరిగింది. 11వ క్వశ్చన్ చూసినట్లయితే వరల్డ్ హంగ్రీ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఆకలి దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ 28th మే. 28th మేన ప్రతి ఏటా కూడా ప్రపంచ ఆకలి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ ఆన్ మే 28 వరల్డ్ హంగ్రీ డే రిమైండ్ ది గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ద అర్జెంట్ నీడ్ టు అడ్రస్ యాంగర్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎఫెక్టింగ్ ఓవర్ 800 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్. ప్రతి సంవత్సరం కూడా మే 28న ప్రపంచ ఆకలి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసే ఆకలి మరియు ఆహార భద్రతను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాలని ప్రపంచ సామాజిక గుర్తు చేస్తూ ఈ యొక్క మే 28న వరల్డ్ యాంగ్రీ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ లో చూసుకున్నట్టయితే ఇందులో మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 105th 105వ ర్యాంక్ 127 కంట్రీలోని మన భారతదేశం యొక్క స్థానం అని చూసినట్టయితే 125వ స్థానంలో ఉందని చెప్పడం జరిగింది. అది కూడా 2024 గ్లోబల్ యాంగర్ ఇండెక్స్ రిపోర్ట్ పరంగా. ఎగైనెస్ట్ చూసినట్టయితే 111 ఇన్ ద రిపోర్టెడ్ ఆఫ్ 2023. ఎగైనెస్ట్ చూసినట్లయితే 111 ఇక్కడ 2023లో 111వ స్థానంలో ఉండడం జరిగింది. 2024 రాబడికి కొంత మరుగుపడి 105వ స్థానానికి చేరుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. 12వ క్వశ్చన్ చూసినట్లయితే హూ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్? కర్ణాటక అటవీ శాఖ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి అనిల్ కుంబ్లే. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారు చూద్దాం. బెంగళూరు గవర్నమెంట్ పర్యావరణ అవగాహనము పరిరక్షణ ప్రయత్నాలను పెంపొందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను రాష్ట్ర అటవీ శాఖ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం నియమించిందని చెప్పడం జరిగింది. అనిల్ కుంబ్లే కర్ణాటక యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఇంతటితో ఈ రోజు అప్డేట్స్ అనేవి మనకి కంప్లీట్ అవ్వాయి. అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు తెలుస్తుంది ఎంతమంది లైక్ చేస్తున్నారో. దాన్ని బట్టి మిగతా వారికి కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీరు మోర్ నాలెడ్జ్ అనేది కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల మీరు మళ్ళీ క్లాస్ అనేది వినకుండా మీ యొక్క నోట్స్ అనేది ఓన్గా రివిజన్ చేసుకొని ఎగ్జామ్ టైంకి ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మోర్ దెన్ నాలెడ్జ్ కూడా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. మన యొక్క ఛానల్ పేరు వచ్చి టెక్ టుడే. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.